ఒక చిన్న ఊరు. అక్కడ కొందరు మామూలు పిల్లలు. కాని వాళ్ళు కలిసి ఒక అసాధారణమైన పని చేశారు తెలుసా? కేవలం వాళ్ల స్నేహంతోనే తమ ఊరి భవిష్యత్తునే మార్చేశారు. అదెలాగో తెలుసుకోవాలన్నందా? పదండి, ఈ కథలో స్నేహం యొక్క అసలైన బలమేంటో చూద్దాం. చూడటానికి ప్రశ్న చాలా సింపుల్గా అనిపిస్తోంది గదా, కాని దీని వెనుక చాలా పెద్ద స్ఫూర్తి ఉంది. కేవలం 7 పిల్లలు వాళ్ళ ఊరి రూపురేఖల్నే మార్చేంత శక్తి వాళ్ళకెలా వచ్చింది? రండి, వాళ్ళ ప్రయాణంలోకి వెళ్ళి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. సరే, మరి ఈ కథకు హీరోలెవరంటే ఈ 7 స్నేహితులే. వాళ్ల టీంలో ఒక్కొక్కరిది ఒక్కో స్పెషాలిటీ. కాని వాళ్ల అసలు బలమేంటో తెలుసా? వాళ్ల మధ్య ఉన్న ఆ ఫ్రెండ్షిప్. ఇంతకీ వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం. ఈ 7 స్నేహితుల ప్రపంచమంతా ఆ చిన్న గ్రామమే అన్మాట. ఒకరికొకరు తోడుగా ఉండటంలోనే వాళ్ల ఆనందం. కలిసి స్కూల్కి వెళ్లడం, కలిసి ఆడుకోవడం, చిన్నప్పటినుంచి వాళ్ల స్నేహం అలా పెనవేసుకుపోయింది. సరే, ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో ఉన్న కొందరు కీ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి టీంకి ఒక బ్రెయిన్ ఉండాలి కదా. వీళ్ల టీంకి ఆ బ్రెయిన్ ప్రణవిత్. ఎంత పెద్ద సమస్యనైనా సరే ఇట్టే పరిష్కారం చెప్పేస్తాడు. అయితే తెలివి ఒక్కటే సరిపోదుగా, దానికి ధైర్యం కూడా తోడవ్వాలి. ఆ ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ నిహంత్. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుండేది తనే. మరి టీంలో ఎప్పుడూ జోషుండాలంటే దానికి అంజీ ఉన్నాడుగా. తను గనక ఉన్నాడంటే అక్కడ నవ్వులు, సందడి అబ్బో అస్సలు తగ్గదు. అయితే ఆ సందడికి ఒక దారి చూపాలిగా. ఆ పనిని దేవిక చూసుకునేది తన క్రమశిక్షణతో. చెప్పాలంటే వాళ్ళ టీంకి ఒక పద్ధతి, పాడుండటానికి కారణం ఆమెనే. సరే, అందరూ హడావిడిగా ఉన్నప్పుడు కాస్త కూల్గా ఆలోచించే ఒకరు కావాలి కదా. అతనే దేవానందన్. సైలెంట్గా ఉంటాడు కాని అతని ఐడియాలు మాత్రం చాలా డీప్గా ఉంటాయి. ఇక ఫైనల్గా ఏ ప్రాజెక్ట్కైనా కిక్ ఇచ్చేది ఒక క్రియేటివ్ ఐడియా. దానికి సమాధానం సిద్ధు. అతని ఊహలకసలు హద్దులే ఉండవు. చూశారుగా, ఇలా ఒక్కొక్కరి బలం కలిసి వాళ్లను ఒక అన్బీటబుల్ టీమ్గా మార్చింది. సరే, అంతా బాగానే ఉంది కాని వాళ్ల స్నేహాన్ని, వాళ్ల బలాన్ని టెస్ట్ చేసే ఒక పెద్ద ఛాలెంజ్ వాళ్ల ముందుకొచ్చింది. ఈ ఒక్క సంఘటనే వాళ్ల కథను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ సవాలేంటంటే, వాళ్ల స్కూల్లో ఒక సైన్స్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ ప్రకటించారు. స్టూడెంట్స్ అందరూ గ్రూపులుగా ఫామ్ అవ్వాలి. ఇక మన 7 స్నేహితులు వేరే ఆలోచనే చేయలేదు. మనం కల్సే పోటీ చేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఏ ప్రాజెక్ట్ చేయాలి? అందరూ కలిసి తెగ ఆలోచిస్తున్నారు. అప్పుడే వాళ్లలో ఒకరి మైండ్లో ఒక బల్బ్ వెలిగింది. ఆ ఐడియానే వాళ్ల గెలుపుకు పునాది వేసింది. ఐడియా ఇచ్చింది ఎవరో కాదు, మన క్రియేటివ్ కింగ్ సిద్ధూ. వాడన్నాడు, అరే, మనం మన ఊరికి ఉపయోగపడేది ఏదైనా చేద్దాం. వర్షపు నీటిని సేవ్ చేసే ప్రాజెక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. అంతే, ఆ మాట వినగానే అందరికీ భలే నచ్చేసింది. ఎందుకంటే అది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు, వాళ్ల ఊరి నీటి కష్టాలకు ఒక సొల్యూషన్. ఇక వెంటనే పని మొదలుపెట్టేశారు. వాళ్ల ప్లాన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఫస్ట్ ప్లానింగ్, తర్వాత డిజైన్, ఆ తర్వాత మోడల్ తయారీ, ఫైనల్గా ప్రెజెంటేషన్. పనిని ఇలా 4 స్టెప్స్గా విడగొట్టుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఎవరి స్ట్రెంత్కు తగ్గ పని వాళ్లు తీసుకున్నారు. తెలివైన ప్రణవిత్ ప్లాన్ వేస్తే కూల్గా ఉండే దేవానందన్ డిజైన్ గీశాడు. క్రియేటివ్ గ్యాంగ్ అంజీ, సిద్ధు కలిసి మోడల్ తయారుచేశారు. ఇక ధైర్యవంతుడు నిహంత్ మెటీరియల్ సేకరిస్తే డిసిప్లిన్డ్ దేవిక ప్రెజెంటేషన్ రెడీ చేసింది. దీన్నే కదా పర్ఫెక్ట్ టీంవర్క్ అంటారు. అయితే వాళ్ల జర్నీ అంతా పూలబాట కాదు. పని చేస్తున్నప్పుడు వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇది వాళ్ల స్నేహానికి ఒక పెద్ద పరీక్షలా మారింది. పని మధ్యలో కొన్ని గొడవలొచ్చాయి, అభిప్రాయ భేదాలొచ్చాయి. ఒక్కోసారి వాదించుకున్నారు కూడా. ఆ టైంలో చూస్తే అయ్యో, వీళ్ళ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోతుందేమో అనిపించింది. కాని సరిగ్గా ఆ టైంలోనే వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఒకటి గుర్తొచ్చింది. ఏ గొడవలైనా తర్వాత మన ఫ్రెండ్షిప్ అన్నిటికంటే ముఖ్యమని. ఆ ఒక్క మాట చాలు, వాళ్ల మధ్య ఉన్న తేడాలన్నీ మాయమైపోయాయి. మళ్లీ అందరూ ఒక్కటయ్యారు. వాళ్ల బంధం గిలిచింది. కలిసికట్టుగా పని పూర్తిచేశారు. ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది. వాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కే రోజు రానే వచ్చింది. కాంపిటీషన్ డే.
ఆ రోజు వాళ్ళ ప్రాజెక్ట్ చూసి టీచర్లందరూ షాకయ్యారు. అరే, ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఊరికి ఉపయోగపడే ఒక మంచి ఆలోచన అని తెగమెచ్చుకున్నారు. దేవిక చాలా క్లియర్గా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రణవిత్ అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పాడు. అందరూ టెన్షన్గా ఎదురుచూస్తున్నారు. ఫైనల్గా జడ్జెస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం వచ్చింది. అందరి హార్ట్ బీట్స్ ఢక్ ఢక్ ఢక్. ఎస్, ఫస్ట్ ప్రైజ్ వాళ్ల టీంకే వచ్చింది. ఆ మూమెంట్లో వాళ్ల ఆనందానికి హద్దులే లేవు. అది వాళ్ల కష్టానికి, వాళ్ల ఐక్యతకు దక్కిన గెలుపు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ రోజు వాళ్లకొచ్చిన ప్రైజ్ కంటే కూడా విలువైన ఒక విషయాన్ని నేర్చుకున్నారు. అదే వాళ్ల జీవితంలో అసలైన గెలుపు. చూడండి, ఒకవైపు కాంపిటీషన్లో గెలిచిన ట్రోఫీ, మరోవైపు వాళ్లు నేర్చుకున్న పాఠం. వాళ్లకి ఒక్కటి క్లియర్గా అర్థమైంది: ఈ గెలుపు ఏ ఒక్కరి వల్లనో రాలేదు, వాళ్లందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే సాధ్యమైందని తెలుసుకున్నారు. ఆ గ్రహింపే వాళ్లకు దొరికిన అస్సలైన బహుమతి. చివరిగా ఈ కథ మనకు ఒక్కటే చెబుతోంది: నిజమైన స్నేహమంటే సంతోషంలో నవ్వడమే కాదు, కష్టకాలంలో చెయ్యి పట్టుకుని అండగా నిలబడతాం. ఈ 7 స్నేహితులు ఆ మాటకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ కదా.